అది నువ్వు గుర్తుంచుకోవాలా, నీకు నమ్మకుండా నీ ఆఫీస్ నెంబర్ నేను డిపెండ్ చేస్తాడు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓ అసోసియేషన్ వరంగల్ డివిజన్ బ్రాంచ్ వారు నిర్వహించినటువంటి ఈ ఈద్ మిలాద్ ఫంక్షన్కి ఈ సాయం సంజీవన్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు అడిషనల్ కమిషనర్ గారు లక్ష్మీప్రసాద్ గారు, ఉపాధినేత మా గురువు గారు సునాల్ కుమార్ గారు, గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా సోదరు సమాను రాజు గారు, వేదిక మీద ఉన్న మత పెద్దలు, నా సహచర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులు, ఉద్యోగులు 50 మందికి ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓ సంఘం రాష్ట్ర సంఘం పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇది వరుసగా 5వసారి ఈ డివిజన్లో ఈ కార్యక్రమం చేయడం. And I am very fortunate enough to be here on all the 4 occasions and today also. I must thank the Warangal Division branch office bearers and the employees of Warangal Division for they are very kind enough in inviting me and involving me in all the 5 occasions of this unique program. అయితే గత 4 రంజాన్ సందర్భంగా చేసి మిలాద్ చేస్తే ఈసారి దసరా కూడా కలిపి పెట్టాడు ఇబ్రహీము. అయితే వచ్చేటప్పుడు దారిలో టపాకాయలు కాల్చి 3వ పండుగ దీపావళిని కూడా చూపించాడని ఒక ఇంత సంతోషించా. అసలు పండుగ ఇప్పుడు పెట్టాడు మాట్లాడమని. అదే అక్కడ పైన పెళ్ళి ఇక్కడ ఇప్పుడు నా మీద వేల్చింది. ఏదేమన్నా ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి బాధ్యత తీసుకుని ఒక కార్యక్రమం నిర్వహించడం అంటే దానిలో ఉండేటువంటి సాధక పథకాల గురించి నాకు పూర్తిగా తెలుసు. నా 17 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ ఇన్ ది ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లో నేను ప్రత్యక్షంగా చూశాను. కార్యక్రమం నిర్వహించడానికి ఎన్ని ప్రయాసాలు పాల్పడాల్సి వస్తుందో. అయితే అంత కష్టపడిన వారికి అటువంటి ధైర్యం చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయగలం అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇబ్రహీం అండ్ కంపెనీకి, వారి డివిజన్ ఆఫీస్ బ్యాచ్కి కల్పించిన ఈ డివిజన్లోని అధికారులు, ప్రాథమిక సభ్యులందరికీ ప్రపంచంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, అందరూ ఈ పండుగ దాని ప్రాసెస్ గురించి మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు bore you again at this late hour. Women employees are already there on their legs to move. కాబట్టి ఇప్పుడు దాన్ని రిపీట్ చేయదు. కానీ ఒక్కటి మాత్రం నేను కూడా చెప్పదలిచాను ఈ సందర్భంలో. నాకు కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉన్నది. ఈ వరంగల్ డివిజన్ ఈద్ మిలాద్లో ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా ఇంతవరకు విఫలంగా అది విజయవంతంగా ముగిస్తుంది. ఆ సెంటిమెంట్ని పురస్కరించుకుని నేను యావత్తు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులందరి పక్షాన ఒకే ఒక కోరిక, ఈరోజు దాన్ని సాధించేదానికి ప్రయత్నాన్ని ఈ డయాస్ నుంచి శ్రీకారం చుట్టేటువంటి నిర్ణయం తీసుకుని దానికి గౌరవం ముఖ్య అతిథి గారు తమ వంతు సహాయ సహకారాలు మా ఎన్జిఓ సంఘానికి అందించాలని హృదయపూర్వకంగా వారిని వేడుకుంటా ఉన్నాను. మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ ఒక ACTO, DCTO category officers in this department are today kept ideal. A major workforce దాదాపు 1341 మంది ACTO క్యాడర్స్ అండ్ దాదాపు 460 చిల్లర DCTO క్యాడర్స్ కలిపి రమారమి 2000 మంది అధికారి స్థాయి అధికారుల సంఖ్య కలిగినటువంటి వ్యవస్థ ఉండి కూడా అన్యూటిలైజ్డ్ గా ఇంత మేజర్ వర్క్ ఫోర్స్ ని ఉంచడం అనేది ఏ మేనేజ్మెంట్ థియరీ ప్రకారం కూడా ఏ సంస్థకి ఏ వ్యవస్థకి అది సరైనది కాదు. ఆ వ్యాట్ విధానాన్ని అమలు చేసేటప్పుడు మనం చేసినటువంటి ప్రక్రియ అయితే ఉందో దానివల్ల ఈ 2 ఇంపార్టెంట్ వైటల్ కేటగిరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హ్యావ్ లెఫ్ట్ వితౌట్ ఎనీ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇవాళ వాడికి భాషలో నేను చెప్పుకోవాలంటే ఏ స్టోర్ టీ స్టోర్ బతుకు అడ్డమే కూలీ లెక్క అయిపోయిన పరిస్థితులు. నేను పూర్తిగా ఏకీవిస్తా ఉన్నాను అడిషనల్ కమిషనర్ గారి యొక్క అభిప్రాయాలతో. ఈ హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అనేటువంటి కేటగిరీ
Today the haves category is a minor percentage, have-nots category is a bigger percentage అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా పన్ను విధానంలో భాగంగా మన రాష్ట్రంలో కూడా వ్యాట్ పన్ను విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘం చేయని సాహసం ఆంధ్రప్రదేశ్లో మా కమర్షియల్ యాక్స్ ఎన్జిఓ సంఘం చేసామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరి దృష్టికి మరొకసారి మీకు ఎంపీ తీసుకొస్తా ఉన్నా. వీఆర్ ది వన్ అండ్ ది ఓన్లీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఎంటైర్ ఇండియా విచ్ ఓపెన్లీ వెల్కమ్ ది వ్యాట్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. మిగతా అన్ని రాష్ట్రాల్లో అన్ని స్థాయి ఉద్యోగ సంఘాల్లో కూడా వ్యాట్ అనేటువంటి పన్ను విధానం వస్తే మా బతికేమైపోతుందో మా పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి ఒక అప్రహెన్షన్, ఒక భయభ్రాంతి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కూడా సాహసించి వ్యాట్ పన్ను విధానాన్ని స్వాగతిస్తామని చెప్పినటువంటి సంఘం ఈ ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ యాక్స్ ఎన్జిఓ సంఘం. విత్ ద వన్ అండ్ ది ఓన్లీ హోప్, తమరు ఆలోచన చేసినట్టుగానే ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ రాష్ట్రాల పన్ను విధానంలో నేరో అయిపోయింది. పన్ను ఇంతకు మించి వృద్ధి రేటు సాధించేదానికి అవకాశం లేదు. ఏదైతే మనం ఆ రోజు వృద్ధి రేటుగా గ్రోత్ రేట్గా చెప్పుకుంటా ఉన్నామో అది ఓన్లీ రూపీ డివాల్యుయేషన్ వల్ల, ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల వచ్చిన గ్రోత్ రేటే తప్ప ప్రాక్టికల్ గ్రోత్ రేట్ ఇంకా సాధించే అవకాశం లేదు. ది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు అటైన్ ది గ్రోత్ రేట్ is to enhance the tax rates or to widen the taxation rate. సో ట్యాక్స్ రేట్స్ హైక్ చేయడం అనేటువంటిది రాజకీయంగా సరైన నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుకు రాక పన్ను పరిధిని విస్తృతపరిచేటువంటి ప్రక్రియగా ఈ వ్యాట్ విధానాన్ని మేము గుర్తించి, ఎప్పుడైతే పన్ను పరిధి పెరుగుతుందో శాఖ మరింత విస్తృతం అవుతుంది. శాఖ మరింత విస్తృతం అయితే మేము మరింత బాగుంటామనేటువంటి ఉద్దేశంతో కోరుకున్నామే తప్ప ఇంత హీనంగా మా పరిస్థితి తయారవుతున్నటువంటి ఆలోచన మేము చేయలేకపోయినాం. అట్లా ఉన్నట్టయితే దానికి అడ్డుపనులు వేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేసి ఉండేవాళ్ళేమో ఆలోచన. But still, I very confidently believe that this department will certainly attain its last glory in the coming days అనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా, నమ్ముతున్నా. ఇది పర్టికులర్గా అయితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ సరైనటువంటి దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఒక్క రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అని పిఎంటీ పెట్టుకుని డిఏఎఫ్టీ వారి ఫండ్స్ ద్వారా ఆ వ్యాట్ విధానం రూపకల్పన చేసేటప్పుడు కానీ, ఆ విధానాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని, ఫంక్షనల్ సిస్టమ్ ని డిజైన్ చేసే దాంట్లో మిగతా శాఖ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా ప్రత్యేకమైన కార్యక్రమం లాగా 5 అంతస్తులో రంగుటంతాల తలుపుల్లో కూర్చొని చేసినందువల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. సో దీన్ని తిరిగి రెక్టిఫై చేసుకోవాలంటే నార్మల్లీ ఏ స్టెప్ గాన్ అహెడ్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఇన్ ది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. అది మంచి కానీ చెడు కానీ, మనకి నచ్చినా నచ్చకపోయినా సాధారణంగా సర్వసాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల్లో ముందుకెళ్ళినటువంటి అడుగు తిరిగి వెనక్కి రావడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం వెనక్కి రావడంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందువల్ల ది ప్రెసెంట్ టైమింగ్, I feel that this is the perfect timing for the employees organizations in this department and also the employees of this department to come together to think in a collective way to rectify the earlier done mistake. In the particular context of coming service taxation to the states by next fiscal and also the coming GST taxation by 2010, which is already in principle decided by the Empower Committee, రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న ఎంపవర్ కమిటీ ఆల్రెడీ స్థూలపాయంగా నిర్ణయించింది. మనందరం కూడా చూసాము. గడిచిన పార్లమెంట్ సెషన్ లో గడిచిన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ 2010 నాటికి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తాము, ఆ దిశగా రోడ్ మ్యాప్ ఈస్ నౌ గివెన్ ఇన్ ది బడ్జెట్ అని చెప్పి ఆయన బడ్జెట్ ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. As we look at the things in that way, in that direction, secondly, the service taxation is coming to already దాదాపు 77 రకాల సర్వీసెస్ ని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా పన్ను విధించే అవకాశం ఉన్నటువంటి సర్వీసెస్ ని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ది ప్రాబ్లమ్ ఈస్, అసలు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగ నిపుణులు వస్తు మార్పిడి లావాదేవీ ద్వారా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ జరుగుతుంది, దాని మీద ఆదాయం వస్తుంది, పన్ను విధించే అవకాశం ఉంటుందని ఆలోచన చేశారు తప్ప సర్వీస్ ఒక రంగం ఉద్భవిస్తుంది భవిష్యత్తులో, దాని ద్వారా కూడా ఆర్థిక లావాదేవీలు జరిగి పన్ను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగం రచించే వాళ్ళు అంచనా వేయలేకపోయినందువల్ల మరి రాజ్యాంగంలో ఏ అధికారుల కింద కూడా కేంద్ర జాబితాలో కానీ రాష్ట్రాల జాబితాలో కానీ ఇటువంటి అంశాన్ని చేర్చకపోయినందువల్ల స్థానిక పన్నులు విధించేటువంటి అధికారం, అవకాశం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఈ మన ప్రాంతంలో, ఈ స్థానిక ఏరియాలో ఈ సర్వీసెస్ రంగంలో పన్ను విధించే అధికారాన్ని రాష్ట్రానికి స్పష్టత లేకపోయింది.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో తీర్మానం చేసుకుని దానికి అధికారాన్ని దఖలు తెచ్చుకుని కొన్ని సెలెక్టెడ్ సర్వీసెస్ మీద ఈ రోజుకి కేవలం దేశవ్యాప్తంగా 33 రకాల సేవల మీద మాత్రమే పన్ను విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ ఎంపవర్ కమిటీ అనేది ఎంపవర్ కమిటీ అంటే స్టాట్యూటరీ బాడీ కాదు, లేకపోతే అదే ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థ కాదు. చాలా మందికి అపోహ ఉంది, ఎంపవర్ కమిటీ ఏం చెప్తే దాన్నే మనం చేయాలి, మనకి ఎంపవర్ కమిటీ మాట జవదాడే అవకాశం లేదు, అధికారం లేనటువంటి అభిప్రాయం అపోహ చాలా మందిలో ఉన్నది. బట్ దట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్ట్, అది వాస్తవం కానటువంటి విషయాలను మనం చేస్తారు. ఎంపవర్ కమిటీ అనేది ఇస్ నథింగ్ బట్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ అండ్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అట్ న్యూ ఢిల్లీ. కేవలము రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల హక్కు అయినటువంటి స్థానిక పన్ను విధించేటువంటి అంశంలోకి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యూనిఫార్మ్ టాక్సేషన్ అనే పేరుతో వేట పన్ను విధానాన్ని దేశంలో అమలు చేసేదానికి ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరినీ లాబీ చేయడం కోసంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పరిచినటువంటి ఒక ఎంపవర్ కమిటీని ఒకటి పెట్టడం జరిగింది. ఒక ఉద్దేశంతో ఏకీకృత పన్ను విధానం కోసం ఎంపవర్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పరిస్తే రాష్ట్రాలు దాన్ని తదనంతర కాలంలో తమ యొక్క కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ ని ఈ ఎంపవర్ కమిటీ ద్వారా సాధించుకుని సర్వీసెస్ రంగం మీద పన్ను విధించే అధికారాన్ని రాష్ట్రాలకు బదలాయింపు చేయాలనేటువంటి దాన్ని మరి ఈ రోజు పోరాటం చేసి సాధించుకోవడం కూడా జరిగింది. బట్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఈ రోజు ఐడెంటిఫై చేయడానికి కూడా మరి ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిషనర్స్ తో కమిటీలు వేసి వివిధ రాష్ట్రాల కమిషనర్స్ తో 77 రకాల సేవల్ని ఈ రోజు పన్ను విధించడానికి అర్హతగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాస్తవాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దెన్ ఆ టాక్సేషన్ లెవీ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకి ఈ ఆర్థిక సంవత్సరం 1/4/2007 నుంచి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మరి రాష్ట్రాలు దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ని మేము ఇంకా డెవలప్ చేసుకోవాల్సి ఉన్నందువల్ల ఒక సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వాన్ని హ్యాండ్ హోల్డ్ చేయమని రిక్వెస్ట్ చేసిన మేరకు మరి ఫిబ్రవరి 2007 జనవరి 2007 జరిగినటువంటి ఎంపవర్ కమిటీ మీటింగ్ లో ఆ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం మాత్రమే కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ హోల్డ్ చేసుకోవడానికి నిర్ణయం చేసింది. కాబట్టి తప్పనిసరిగా అనివార్యంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా రాబోయే ఆర్థిక సంవత్సరం నాడు ఆ సంవత్సరం నాటికి ఈ డిపార్ట్మెంట్ వ్యవస్థ మరొకసారి రీఆర్గనైజ్ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉన్నందువల్ల దాన్ని మనం ఉపయోగించుకొని ఈ గత వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జరిగినటువంటి అనామలీస్ ని సెటరైట్ చేసుకునేదానికి మనందరం కలిసికట్టుగా ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా మనం ఏపీసీటీ ఎన్జిఓ సంఘం చేసేటువంటి ప్రక్రియకి అందులో భాగంగా ఏసీటీఓస్ డీసీటీఓకి సరైనటువంటి అధికారాలు బాధ్యతలు కలిగించేదానికి మేము చేసే ప్రయత్నానికి ఇవాళ మేనేజ్మెంట్ లో పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ గా ఉంటూ ఒక విస్తృతమైనటువంటి కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసేటువంటి విశాల ఉదయ భావాలు కలిగినటువంటి లక్ష్మీప్రసాద్ గారు లాంటి వ్యక్తి తప్పనిసరిగా మరి మేనేజ్మెంట్ లో మీరు ఏది ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి మీ వంతు సహాయం అందించాలని చెప్పి మరొకసారి నేను వారిని వినమ్రంగా అందరి పక్షాన్ని కూడా కోరుకుంటా ఉన్నాను. అందువల్ల ఏసీటీఓ డీసీటీఓస్ యొక్క ఇంటిగ్రిటీ పెంచాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ లో సెంట్రలైజ్ అయిపోయినటువంటి సిస్టమ్ వల్ల ఈ రోజు ఒకప్పుడు వాల్యూమ్ ఆఫ్ టర్న్ ఓవర్ ప్రాంతం దగ్గర మనకి ఏదైతే పని డివిజన్ ఉండేదో అప్పుడు ఏసీటీఓ డీసీటీఓ సీటీఓ ముగ్గురికి పని ఉండేది, ముగ్గురికి అటాచ్డ్ స్టాఫ్ ఉండేవాడు, ఎవరి దందా వాళ్ళతో నడిచేది. ఎవరిబడి category. Today, with the centralized power system at CTO level in the battery game, CTO pick and choose గా ఇవాళ నువ్వు కూడా ఆస్తుమా ఐఎమ్ వెరీ సారీ పెట్టినందువల్ల ఇవాళ CTO గారికి మా పక్కన ఒక ఇన్నర్ క్వార్టరీ ఒక 4-5 ఏర్పడి లెక్చర్ ఆఫ్ ఆఫీసులు జరిగిన తర్వాత కార్యాలయంలో దాదాపు 25 మంది ఉద్యోగస్తులు ఉన్నట్టయితే ఒక 5 మాత్రమే ఆ హ్యాస్ కేటగిరీలో ఉంటూ మిగతా 20 మంది హ్యావ్ హ్యాస్ కేటగిరీలో ఉంటూ ఈ 5 ఏం చేస్తున్నారు గమనించి కడుపు పండితే పోతా ఆకాశం మొత్తాన్ని పోసేబలం పడేసిపోయేటువంటి సంస్కృతి ఒక విష సంస్కృతి శాఖలో డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని మనం సాధ్యమైన మేరకు సార్ చెప్పినట్టుగా ఎక్కువ మంది మెజారిటీ వర్గాన్ని ఈ హ్యావ్స్ కేటగిరీలో తీసుకురావచ్చే విధంగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రక్షన్ ని మరొకసారి పునర్నిర్వచించాల్సినటువంటి అవసరాన్ని నేను మరింత స్పష్టంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్న విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. చాలా కాలాతీతమైంది. ఈ విషయంలో గెస్ట్ అధికారుల సంఘం కూడా మాతో కలిసి రావాలని చెప్పి నేను యావత్ ఎంప్లాయీస్ అందరి పక్షాన్ని కూడా మరొకసారి ప్రధాన కార్యదర్శి గారు కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మేరకు మేము 2 నెలల క్రితం రాజమండ్రి మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి గెస్ట్ అధికారుల అధ్యక్షులు వారిని వారి సమక్షంలోనే తీర్మానం చేసి మరి వారిని మాతో కలిసి రమ్మంటే
వస్తానని చెప్పిన తర్వాత మరి ఈ రోజు వరకు వారి నుంచి స్పందన మా సంఘానికి రాలేదు కాబట్టి మరొకసారి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, మీరు మీ సంఘంలో చర్చించి మీరు కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకుని ఏ రకంగా హౌ టు ఇంప్రూవ్ ది రెస్పెక్ట్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్. ఇవాళ ఏసీటీఓ కూడా డైరెక్ట్ రిక్రూట్ గ్రూప్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి వచ్చి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యి వచ్చి హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసి అతను ఈ డిపార్ట్మెంట్ కూడా గత శాతం దృష్టిలో పెట్టుకుని పాపం తెలియక దీన్ని నెంబర్ 1 రెఫరెన్స్ గా ఆఫ్ చేసుకుని రేస్లోగా వస్తే అతనికంటే తక్కువ మార్కులు కాంపిటేటివ్ ఎగ్జామ్ సెలెక్ట్ అయినాడు, వేరే డిపార్ట్మెంట్ పోయినాడు. ఇతనికి మించిన అధికారులు అక్కడ ఎక్సైజ్ చేస్తా ఉంటే సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ పవర్స్, క్వాజీ జ్యుడిషియరీ పవర్స్, ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ పవర్స్ ఎక్సైజ్ చేసిన పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ ఏసీలో అటమిక్ కూలి ఉండడం అనేది బాగాలేదు. ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాం. అయితే ఏది ఏమైనా ఆ పోస్ట్కి వాళ్ళకి పని లేకపోయినా, ఫంక్షన్ లేకపోయినా, బాధ్యత లేకపోయినా, ఇట్లాంటి సిచ్యువేషన్ మా సోదరులకు మాత్రం రిటైర్ అయ్యేదో ఒక్కసారి ఆ ఏసులో కూర్చుని రిటైర్ అవ్వాలనేటువంటి కోరిక సగటు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగికి ఉన్నది. నామినేషన్ కేటగిరీలో ఏదో ఆఫీస్ అనిపించుకుని రిటైర్ అవ్వాలనేటువంటి కోరిక దృష్ట్యా పాపం మా ఇబ్రహీం గారు మరి యావత్ ఎంప్లాయీస్ పక్షాన కమిషన్ ఆఫీస్ సిటీ లిస్ట్ పోవడానికి కొన్ని పోస్టులు పక్కన పెట్టారు. వాటిని కూడా మాకు ఇన్సిడెంట్ అయితే మరికొంతమంది ప్రమోషన్ వస్తుందనేటువంటి వారి కోరికని సందర్భంగా తెలియజేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. సమస్య చాలా క్లిష్టమైనటువంటి సమస్య, మరింత సున్నితమైనటువంటి సమస్య. బట్ యాజ్ సెట్స్ బై అవర్ ఎడిషనల్ కమిషన్ ఇన్ స్పీచ్, వన్ షుడ్ అండర్స్టాండ్ ది రియాలిటీ. కళల్లో డ్రీమ్స్ లో బతకడం కాదు, వాస్తవిక దృక్పథం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కమిషన్ ఆఫీస్ లో పనిచేసిన ఉద్యోగులకి అది కొంత హార్ట్ బర్నింగ్ గా అనిపించిన రియాలిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు కూడా సమస్యని రిజాల్వ్ చేసేదానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఇది కేవలం ఒక వాణిజ్య పనుల శాఖకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది తెలంగాణ ప్రాంత అంశంతో ముడిపడి ఉన్నది, ఆంధ్ర ప్రాంత అంశంతో ముడిపడి ఉన్నది, 6 పాయింట్ ఫార్ములాతో ముడిపడి ఉన్నది, రాజ్యాంగంలోని మిగిలిన అధికారులతో ముడిపడి ఉన్నది, అండ్ భారతదేశ అత్యున్నత సర్వోత్తమ న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం తీర్పుతో ముడిపడింది. అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ నో అథారిటీస్ కమింగ్ ఫార్వర్డ్ టు రిజాల్వ్ ది ఇష్యూ. గడిచిన 6 సంవత్సరాలు బట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ ఈ విషయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. All department special rules, the special rules of various departments in the administration is having a channel of promotion for the employees working in the head of the departments and its secretary. మన దగ్గర ఏసీటీఓ, డీసీటీఓ, సిటీ లిస్ట్ అని ఏస్టో స్పెషల్ రూల్ 10th వేకెన్సీకి, డీస్టో వేకెన్సీ ప్రమోషన్ లో 15th వేకెన్సీకి ఏదైతే స్పెషల్ రూల్ డిమార్కేషన్ ఉందో అదే రకంగా వేరే డిపార్ట్మెంట్ స్పెషల్ రూల్స్ కాబట్టి ప్రొవిజన్ ఉన్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా పోతారు, సబ్ రిజిస్టర్ గా పోతారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో, ఆర్టీఓ మల్టీ జోనల్ క్యాడర్ కోసం ఆర్టీఓ పోతారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా, రకరకాల సర్వీసెస్ లో మున్సిపల్ కమిషనర్స్ గా, లేబర్ ఆఫీసర్స్ గా వెళ్ళే దానికి ఒక ఛానల్ ఆఫ్ ప్రమోషన్ ప్రతి శాఖ యొక్క స్పెషల్ రూల్స్ లోను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బదిలీ ఒక లోకల్ క్యాడర్ నుంచి మరొక లోకల్ క్యాడర్ కి బదిలీని నిషేధించలేదు. ఏబిసిడి అనే 4 క్లాసుల కింద బదిలీని పర్మిట్ చేసింది. భార్యాభర్త ఉద్యోగులు అయితే లేదా మ్యూచువల్ కన్సెంట్ తో, లేకపోతే మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ తో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, లేదా ఉద్యోగి లేదా శిక్ష కింద డిసిప్లినరీ కేసు కింద ఒక లోకల్ క్యాడర్ ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతించింది పారా 5 ఏబిసిడి 4 క్లాసులో. బట్ దట్ ఈస్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్. But here the case is appointment by transfer. The lower category employee is going out to the higher category post. It cannot be termed as a transfer. It is an appointment by transfer. In other words, it is a promotion. So this practice ఆ రోజుల్లో 6 సూత్రాల పథకం పెట్టుకున్న తర్వాత భారతదేశంలో మనం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రెసిడెంట్స్ రావడం 6 పాయింట్ ఫార్ములా పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆర్టికల్ 371D కింద రాజ్యాంగంలో అధికారి కింద పొందుపరుచుకున్నప్పుడు వన్ పాయింట్ అవుట్ ఆఫ్ ది 6 పాయింట్స్ ఫార్ములా 6 సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థని ఈ 6 సూత్రాల పథకాన్ని అమలు చేయడంలో భాగంగా ఉత్పన్నమయ్యేటువంటి సర్వీస్ వ్యవహారాలను చూసేదానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చేటువంటి తీర్పుని
వీటో చేసేదానికి, అన్యాయం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంచుకోవడం జరిగింది. అందువల్ల ఆ రోజులు అరెస్ట్ ట్రిబ్యునల్ యొక్క ఉత్తర్వుల మీద హైకోర్టుకి అప్పీలింగ్ జ్యూరిడిక్షన్ లేకుండా ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రం అప్పీలింగ్ జ్యూరిడిక్షన్ ఉండేది. కాలాంతరం మరి 6 సూత్రాల పథకాలు లోపల కేటాయం చేసి డిస్ప్యూట్స్ అని సెటిల్ చేసిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ 371D నుంచి మార్చి రెగ్యులర్ 311 కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ కింద మార్చినందువల్ల తిరిగి హైకోర్టు తన అప్పీలు పవర్ రెస్టోర్ అయింది. కాబట్టి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆ అరెస్టెడ్ ట్రైబ్యునల్ ఆనాడే ఈ రకమైనటువంటి రూల్ ప్రొవిజన్ ఏదైతే స్పెషల్ రూల్స్ లో పెట్టారో ఇది చాలా తప్పు, కాంట్రరీ టు ది స్పిరిట్ ఆఫ్ లోకల్ కేటాయించేషన్ ప్రెసిడెన్స్ ఆర్డర్ అని చెప్పి ఆనాడే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ, శాఖాధిపతులు కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఈ 3 స్టార్ బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా ఆనాడు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వుని దృష్టిలో పెట్టుకుని దాన్ని రెక్టిఫై చేసి దాని ఒక పరిష్కార మార్గం చూసేటువంటి ఆలోచన చేయకుండా సింప్లీ ఇవాళ రేపు కామన్ థింగ్ ఏంటంటే ఏదైనా మన దగ్గరికి వస్తే దాంట్లో ఉన్న సమస్యను చూడకుండా దాని మీద మనకు అధికారం ఏంటో ఆలోచించేటువంటి అధికారికి, సగటు అధికారికి మనస్తత్వం ఏదైతే బ్యూరోక్రాటిక్ టెండెన్సీ ఉంటుందో అదే రకంగా ట్రిబ్యునల్ ఆర్డర్ అనైల్ చేయడానికి మనకు పవర్ ఉంది కదా, లెటర్స్ అనైల్ ఇష్యూ ఆర్డర్స్ కోర్టు అప్పీల్ సుప్రీంకోర్టు అని చెప్పని అనేటువంటి వాదన తీసుకుని సుప్రీంకోర్టుకి అప్పీల్ పోయినారు. 2 times the matter went to Supreme Court. On earlier 2 occasions, Supreme Court also supported the version of State of Andhra Pradesh and Government of Andhra Pradesh. But unfortunately, when the matter is referred again gone to Supreme Court on 3rd occasion, doubting the correctness of earlier 2 judgments, Supreme Court larger bench విస్తృత ధర్మాసనానికి ఈ విషయాన్ని నివేదించడం, ఆ విస్తృత ధర్మాసనం ఈ రకమైన రూల్ ప్రొవిజన్ తప్పు చెల్లదు అని చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 7/11/2001 నాడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే సర్దుబాటు చర్యలు చేపట్టినారంటే మరి ఈ రోజు వరకు కూడా మరి ప్రభుత్వం పరంగా దానికి సర్దుబాటు చర్యలు చేపట్టలేదు. సింప్లీ ఈవో నోటీస్ కూర్చున్నారు, స్టాఫ్ సచ్ అపాయింట్మెంట్స్ అంటిల్ ఫర్దర్. సో ఇవాళ శాఖాధిపతి గారిని అడిగితే నేనేం చేస్తానంటే గవర్నమెంట్ స్టాప్ చేయమని నేను స్టాప్ చేశానండి. ప్రభుత్వాన్ని అడిగితే ఇది సెక్రటరీ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి సున్నితమైన అంశం, నోబడీ వాంట్స్ టు టేక్ డెసిషన్. ఇట్ ఈస్ రియాలిటీ దట్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి ఏదో రూల్ ప్రొవిజన్ ఇచ్చినారో అది చెల్లదని రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఇంకా చెప్పాలంటే 18/10/75 నుంచి ఆ రూల్ ప్రొవిజన్ కింద చేసిన అన్ని నియామకాలను పునఃసమీక్షించాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ది లా డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ ఇస్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్ అండ్ ట్రైబ్యునల్స్ విత్ ది టెరిటరీ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 141 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 141 అధికారం కింద మ్యాండేటరీ ప్రొవిజన్ దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులు, న్యాయస్థానాలు కూడా లోపల ఉండాలి సుప్రీంకోర్టు యొక్క తీర్పుకి. సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ లో అది ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పకపోతే డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ రూల్ ప్రొవిజన్ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ కేసులో సుప్రీంకోర్టు డేట్ చెప్పలేదు కాబట్టి 18/10/75 నుంచి ఆ రకంగా చేసిన నియామకాన్ని పునఃసమీక్షించాల్సిన ఒక అచ్చం పరిస్థితి, న్యాయపరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. If that is happen, that will become a biggest havoc rather than the 6th జీవో అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఇంత సీరియస్ అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రధాన ఉద్యోగ సంఘాలు, అటు ఆంధ్ర ఎన్జిఓ సంఘాన్ని, తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని పట్టించుకోకుండా నిమ్మకైనట్టుగా ఈ రాష్ట్ర ఉండటం ఉద్యోగ సంఘాల పక్షాన, అదే రకంగా ప్రభుత్వ వ్యవస్థ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయడం ముందుకు రాకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం అమలు చేయాలంటే దయాకర్రావు గారిని తిరిగి తీసుకొచ్చి కమిషన్ లో సూపరింటెండెంట్ లో కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి. దట్ ఇస్ ద లీగల్ ఆబ్లిగేషన్ అండ్ దిస్ ఎక్సర్సైజ్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్. దే హావ్ రివ్యూడ్ ఆల్ ది ప్రమోషన్స్ గివెన్ ఫ్రమ్ 1875. సమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హావ్ గాట్ రివర్సల్స్, ది ఆఫీసర్స్ హావ్ గాట్ రివర్సల్స్. అయితే హైకోర్టు కూడా రివర్సల్ కూడా స్టే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కేవలం సుప్రీంకోర్టు మోడల్ లీవ్ గ్రాంట్ చేసినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద సమస్యని చాలా సింపుల్ గా ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అమెండ్మెంట్ చేద్దాము, పారా 5 ABCD కింద ఈయన కొత్త ప్రాజెక్ట్ ఇన్కార్పొరేట్ చేసి ఈ కొనసాగిద్దామని ప్రక్రియ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించి అది చల్లదు అని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ది రీజన్ ఈస్ కంక్లూడ్ విత్ 2 minutes. ది రీజన్ ఈస్ ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలంటే, ఉత్తర్వు ఇవ్వాలంటే దానికి రాజ్యాంగంలో ఏదో ఒక అధికారం నకలుపరచబడి ఉంటారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 309 రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది తన యొక్క ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేసుకునేదానికి. ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అదే అధికారం కింద ది సేమ్ ప్రొవిజన్ విచ్ డిరైవ్స్ ది కాంపిటెన్సీ టు ఎనీ స్టేట్ గవర్నమెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ the competency derived under 309
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం 371 కింద. 309 కింద రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పించిన హక్కు అధికారం 371 లోబడి మాత్రమే ఉండాలా. 371 లో రాసుకున్న నాన్ అబ్స్టాండింగ్ క్లాస్ మనకి మామూలుగా అలవాటైన భాష, నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ సెక్షన్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ దిస్ రూల్స్ అని రాసుకుంటాము. అదే రకంగా అందులో 371 లో నాన్ అబ్స్టాండింగ్ క్లాస్ రాసుకున్నాం. నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ రాసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి 309 కింద సంక్రమించిన అధికార పరిధి 371 లోబడి మాత్రమే రిస్ట్రిక్ట్ అయిపోయినందువల్ల ఈ రోజు తిరిగి ప్రభుత్వం తలుచుకున్న ఆ ప్రొవిజన్ కంటిన్యూ చేస్తూ రూల్స్ ఇచ్చేదానికి అధికారం లేదనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని అయితే సుప్రీంకోర్టు వారికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పలా. సుప్రీంకోర్టు మరి మా ఆర్డర్ని అమలు చేసినట్టయితే ఈ ఉద్యోగుల యొక్క భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది, వారి కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఏమైపోతాయి. కాబట్టి వారికి ప్రత్యామ్నాయ ప్రమోషన్ మార్గాన్ని అన్వేషించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తన యొక్క జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. So the employees working in head of the department office also should realize the fact and they should also come forward in working out alternative promotion channel for them. And at the same time, the management, the administration and the government also should come forward in resolving this issue. Most unfortunate thing that is not being taken up. ఇవాళ నేను ఒక శాఖ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘ నాయకుడిగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని నేను రిప్రజెంట్ చేస్తే ఇవాళ అటు తెలంగాణ ఎన్జిఓ సంఘం నా మీద కరపత్రం వేస్తా ఉన్నారు, ఏపీ ఎన్జిఓ సంఘం నా మీద కరపత్రం వేస్తా ఉన్నారు. మాకు రాదు, మేము చెప్పము, మేము చెయ్యము, ఇంకోటి చేయదు. ఏది ఏమైనా ఇది అటు హెడ్ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగులకి ఇట్ కెన్ బి సార్టెడ్ అవుట్. ఏ సమస్య పరిష్కారం లేని సమస్య అంటూ లేదు. We can create an administrative officer rank post in commission office. He make it equivalent to the pay scale of DCTO and they can have a promotion to the post of CTO, which is a state cadre post, will not come under the purview of local cadre organization. That can be done. Very simple. Requires a simple commitment, a interest and sincerity. మన మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఒక ప్రతిపాదన మన ఉద్యోగస్తులు కలిసి వస్తే, కమిషన్ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగస్తులు కలిసి వస్తే వెరీ సింపుల్ వే దిస్ కెన్ బి స్టార్టెడ్ అవుట్ విత్ అవర్ కమర్షియల్ డిపార్ట్మెంట్. సూపరింటెండెంట్ అబౌవ్ సూపరింటెండెంట్ వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు, బట్ దేర్ ఇస్ హైరార్కీ. ఏసీ గారు ఉన్నారు, జేఎస్ గారు ఉన్నారు, అప్పుడు అడిషనల్ కమిషనర్ చాలా పెద్ద హైరార్కీ ఉంది, బట్ దేర్ ఇస్ నో లింకేజ్. సో అబౌవ్ సూపరింటెండెంట్ డీసీతో ఈక్వలెంట్ కేటగిరీలో ఒక పోస్ట్ ని వాళ్ళు ఉన్నది మొత్తం కలిపి 10 మంది సూపరింటెండెంట్ క్యాడర్స్ ఉంది కమిషన్ ఆఫీస్ లో. వాళ్ళకు ఒక 10-12 ఆ ఏవో పోస్టులు క్రియేట్ చేసి పెడితే 2:1 రేషియో ప్రపోర్షన్ వాళ్ళ ప్రమోషన్ ఛాన్స్ వస్తుంది. దాని నుంచి సీటోగా 10వ వేకెన్సీ కాదు 15వ వేకెన్సీ కింద సీటోగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎనీ మేనేజ్మెంట్ లో స్టాగ్నేషన్ అనే పర్టికులర్ లెవెల్ అనేది సరికాదు. ఆల్వేస్ దేర్ మస్ట్ బి ఏ ల్యాడర్ అనేది ఉండాలి. అది నేను ఎక్కడుంటానా లేదా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. నా దాకా అందుతా లేదా మధ్యలో ఆచార్య గారు డిసెంబర్లో రిటైర్ అయిపోతానా వేరే సంగతి, బట్ దేర్ మస్ట్ బి ఏ ల్యాడర్. ఇంత స్పష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మరి దీనిలో కాంప్లికేషన్ ఉన్నది. ఇది చిన్న సమస్య కాదు. అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, దీనివల్ల కమిషన్ ఆఫీసర్ ఉద్యోగస్తులు నన్ను సరిగా అర్థం చేసుకోకపోయినా సరే సమస్యని అర్థం చేసుకున్న తర్వాత దాని పరిష్కారం కోసం మాట్లాడకుండా మౌనంగా ఉండేటువంటి మనస్తత్వం నాకు లేదు. కాబట్టి చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఈ సిటీ లిస్ట్ కోటా కింద ఈరోజు దాదాపు 90 ఏసీటీఓ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా, 30 డిస్టిఓ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా మరి పక్కన పెట్టడం జరిగింది. నేను కమిషన్ ఆఫీస్ వారికి ప్రత్యామ్నాయ ప్రమోషన్ మార్గాన్ని క్రియేట్ చేయడంతో పాటు ఆ పోస్టుల్ని మీ లోకల్ ఏరియా ఎంప్లాయీస్ నింపేటట్టుగా తప్పనిసరిగా కృషి చేస్తానని మీరు అందించిన జిమ్మి ఆకుల సాక్షిగా నేను మనం చేస్తామనే విషయాన్ని మనం చేస్తాం. ఇక ఇదే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. ఇది ఎందుకు సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చిందంటే చాలా మందిలో డౌట్ ఉంది. సింప్లీ బికాజ్ ఈ ప్రెసిడెంట్ ఆల్సో వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ కాబట్టి ది ఇష్యూ ఇస్ నాట్ బీన్ టేకెన్ అప్ ప్రాపర్లీ అనేటువంటి అభిప్రాయం కొంతమంది మన సోదరులు కూడా ఉన్నది. అది వాస్తవం కాదు, ఇది సమస్య. దీని మూలాలు అక్కడ ఉన్నాయి. మనందరం కలిపి ఇప్పుడు ఆవిడ పెద్ద పార్టీ గారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంత ఆశామాషిగా పరిష్కారమైన సమస్య కాదు. అయినప్పటికీ వారి శ్రేయస్సుని మీ సంక్షేమాన్ని సమదృష్టితో దృష్టిలో పెట్టుకుని దీనికి పరిష్కారాన్ని కనుగొనేదానికి నేను మరి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని విషయం ఆల్రెడీ ఈ విషయాన్ని నేను మన 14వ తారీఖు నాడు అడిషనల్ కమిషనర్ గారి సాక్షిగానే కమిషనర్ గారితో నేను ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. ఆవిడ కూడా నేనేం చేస్తాను, గవర్నమెంట్ ఇచ్చిన మెమో అంటే గవర్నమెంట్ మెమోను కోట్ చేసి మీరు సింప్లీ మీ బాధ్యత తప్పించుకోలేరమ్మా. మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి ఎనీ అమెండ్మెంట్ కమిటీ అప్పటి ప్రాస్పెక్టివ్ డేట్ కాబట్టి ఇన్ బిట్వీన్ వేకెన్సీ ఖచ్చితంగా లోపల ఏరియా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా నేను మనవి చేయడం జరిగింది.
అందులో త్వరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని టైం లిమిట్ నాకు ఫిక్స్ అయ్యింది, కానీ ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారాన్ని సాధిస్తామన్న విషయాన్ని నేను మనం చేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా మీరందరూ కూడా ఇటీవల కాలంలో కొంతమంది సంఘం సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నాయి, ఏదో కోర్టులో కేసు ఉందంట, లిటిగేషన్, సంఘం కేసు ఓడిపోయిందంట, వాడెవడో కేసు తెచ్చి ఇలాంటి మర్మరింగ్స్ రూమర్స్ చాలా మంది చేస్తూ ఉన్నారు. దయచేసి వాటికి విలువ ఇవ్వద్దనేటువంటి ఒకే ఒక్క మాట మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే దట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ, అది ఒక సమస్య కాదు. దట్ ఈస్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ లిటిగేషన్ అగైన్స్ట్ అవర్ అసోసియేషన్. మన సంఘంలో ఎన్నడూ డిస్ప్యూట్ లేదు, మన సంఘంలో ఏ ఇంకా ఈ రోజుకు వివాదం కాలేదు. మన సంఘం అంతా ఐకమత్యంగా ఉన్నాం, యూనిటీగా ఉన్నాం. మనలో మనకి అభిప్రాయాలు అంటే మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మనం మాట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం. బట్ వెన్ వన్స్ వి కమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ హాల్, ఈ ఎన్జిఓస్ ది సిటీ డిపార్ట్మెంట్ ఒకటే సంఘం ఒకదానికి పనిచేసేటువంటి మనస్తత్వం అనుకునేది. అయితే మన సంఘానికి సంబంధించి ఈ నామినేట్స్ ఏదైతే ఉన్నదో దాని విషయంలో సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 7 నెలలు సొసైటీని రిజిస్టర్ చేసి వాళ్ళు ఎవరో కాదు మీ అందరికీ కూడా తెలుసు. గడిచిన 4 ఎన్నికల్లో రాష్ట్ర ఐక్యత కోసం పోటీ పడి ఓడిపోయినటువంటి వ్యక్తులు 7 కలిసి ఒక సొసైటీని ఏర్పరిచి కోర్టుకి వెళ్ళి సొసైటీ చట్టంగా ఆ పేరు మేము వాడుకోవచ్చిన ఆర్డర్ తెచ్చిన మాట వాస్తవం. అంత మాత్రం చేత సంఘానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. సంఘం కంటిన్యూ ఇట్స్ యాక్టివిటీ అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా మనం చేస్తున్నా. సంఘాన్ని కోర్టు ఉత్తర్వుల నడపలేదు, సంఘాన్ని నాయకుడు నడపాలా, నాయకుడిని సభ్యులు ప్రోత్సహించాలా, సభ్యులు మన్నన పొందిన వాడే నాయకత్వం చేస్తాడు తప్ప కోర్టు ఉత్తర్వులు సంఘాన్ని నడిపించిన విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే ఈ రోజు ఈ కార్యక్రమాలు ఇదే పేరు మీద నిర్వహిస్తూ దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేనే అటెండ్ అయినందు వల్ల ఆ కోర్టు కేసు గెలిచామని చెప్పుకుంటున్న పెద్ద మనుషులు ఎవరైనా దే ఆర్ అట్ లిబర్టీ టు ఫైల్ ఎ కంటెంప్ట్ కేసు అగైన్స్ట్ ది అసోసియేషన్ కూడా అందులో మీరు అపోహలని పక్కన పెట్టండి. దాని నాన్ ఇష్యూ. మనం ఎట్లా సంఘాన్ని ఎట్లా నడుపుకుందాం, గెస్ట్ అధికారులతో క్లాసులతో ఎట్లా సమయం సాధించుకుందాం, ఎట్లా మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం, దాని మీదే డివిజన్ నాయకత్వం దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మార్చిలోగా ఈ ఆర్థిక సంవత్సరం అంతంలోగా ఏదన్నా సాధించుకున్నట్టు, లేకుంటే దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనే విషయాన్ని కూడా నేను నాకు అనుబంధం చెప్తున్నా. ఎవరు నాతో ఏకీవించకపోయినా నేను 17 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ఈ సంఘంలో నాయకత్వం చేస్తున్నాను. ఈ శాఖలో ప్రతి ఒక్క ఉద్యోగి మనస్తత్వం, మైండ్ సెట్, ఇండివిజువల్ ప్రొఫైల్ తో సహా నేను చెప్పేయగలను హైదరాబాద్ లో కూర్చొని. అందులో నేను చెప్తాను, రాబోయే రోజుల్లో మార్చి తర్వాత మనందరం మేలుకున్నా చేసేది ఏముండదు. The reason is the electioneering will come, election tempo will come. Once the election tempo comes, nobody will hear us. ఒకవేళ పొలిటీషియన్ మన మాట వింటారన్నా ఆ రోజు బ్యూరోక్రాట్ వాళ్ళ మాట వినరు. అందువల్ల కొత్తకి కొత్త ట్యాక్సేషన్ వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ లాగే ఏదో ఆ టైం వాళ్ళకి వచ్చినట్టు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కావాలి దిస్ రైట్ టైం, హై టైం ఫర్ ఎవ్రీబడి. మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది, కలిసికట్టుగా పనిచేయాల్సిన, టుగెదర్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకేమైనా వ్యక్తిగత పరస్పర భేదభావాలంటే కాసేపు పక్కన పెట్టి, అధికారపు ఆభిజాతపు ఫీలింగ్స్ ఏమంటే వాటిని కూడా పక్కన పెట్టి భుజం కలిపి మనం కలిసి పనిచేసి మనలో ఉన్నటువంటి ఆలోచనలకి ఒక కార్యరూపం ఇచ్చి కార్యాచరణ రూపొందించుకుని సాధించుకుంటే తప్ప రాబోయే రోజుల్లో ఈ శాఖ ఉద్యోగుల యొక్క ఉనికికి చాలా ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడుతున్న విషయాన్ని అందరికీ కూడా నేను ఒకసారి మనవి చేసుకుంటూ, ఆ ప్రక్రియలో అటువంటి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేదానికి నా సంఘం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వామ్యం అయ్యి మీ డివిజన్ నాయకత్వాన్ని బలపరిచి, తద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని బలపరిచి నా అందరి సంక్షేమం కోసం మనం పాటుపడిన రోజే నిజమైన మరోసారి దీపావళి పండుగ మనం జరుపుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఏమన్నా తన యొక్క ఉపన్యాసంలో నాకు ఉన్నటువంటి భావాలను మీకు వ్యక్తీకరించే ప్రక్రియలో పద ప్రయోగంలో ఎవరైనా మనసులైనా అధికారుల మనసు ఒప్పించున్నట్టయితే నన్ను క్షమించమని చెప్పి కూడా వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి నాతో మీ అందరూ కోరస్ కలపవలసిందిగా కోరుతా ఉన్నా. ఏపీసీటీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఏపీసీటీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఏపీసీటీ ఎన్జిఓస్ అసోసియేషన్. ఆవాజ్ ఆవాజ్ ఆవాజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కమిషనర్ గారు ఏపీపీఎస్ నుండి ఎన్మండుగురు ఎస్టీఓలు మా జోన్కి వచ్చారు, వాళ్ళ ట్రైనింగ్ పోస్టింగ్ ఇచ్చారు. ఆ ఎన్మండుగురు ఎస్టీఓలను మేము మా యూనియన్ తరఫున మా జోన్కు మేము వెల్కమ్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్కి వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తున్నాము. ఆల్ డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వాళ్ళు ఇబ్బంది పడి అంత దూరం నుండి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు. మరియు మహిళా సోదరులు మా వరంగల్ డివిజన్ మరియు వరంగల్ డిస్ట్రిక్ట్, ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆఫీసర్స్ మరియు క్లాస్ వర్క్, ఆల్ NGO
ఫ్యామిలీ మెంబర్స్ కు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ కొద్దిగా లేడీస్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి భోజనం దగ్గర దయచేసి, మరియు టీఎన్జిఓస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళందరికీ మా యూనియన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.